బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఎట్లా అనిపించింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 23 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఇప్పుడు చనిపోయిన రైతు బీమా పథకం వరకు అన్ని క్లియర్గా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మేము ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాము. వాళ్ళు 2 పంటలకే ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మేము 3 పంటలకు ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామని చెప్పన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏంది అసలు? ఇప్పుడు అనవసరంగా పప్పులో కాలేసినాం. మా ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. చాప కింద నీరులాగా దాన్ని చేయకుండా కొన్ని దుష్ట శక్తులతో ఆయనని అడుగుతున్నాం. ఇక్కడ ఊరు పరిస్థితులు ఎట్లున్నాయి అంటే రైతులకి రైతు భరోసా కానివ్వండి. దయచేసి రైతుల కోసం ఒక్క ఓటు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లీడర్ శేఖర్ రుద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మ, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, ఇంతకు ముందు మన బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఎట్లా అనిపించింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 23 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? అంటే ఇంతకు ముందు అని అంటే మాది ఇక్కడ లోకల్ కాకుండా నేను క్యాజువల్గా జనరల్గా చెప్తా. గత 10 సంవత్సరాలు దాదాపు అంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్కి అర్థమయ్యట్లేదు అది. గత 10 సంవత్సరాలు ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు, మన పట్టణాల్లో కావచ్చు, అంటే కరెంట్ అనేది 24 గంటలు అనేది వస్తుందని చెప్పి ఆల్రెడీ మనకు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిండు, మీకు తెలంగాణ సపరేట్ వచ్చిన తర్వాత మీకు కరెంట్ కాదు, మీకు కరెంట్ అసలు ఉండనే ఉండదు అంటే పరిస్థితి వస్తుందని చెప్పిండు. వచ్చిన 6 నెలలకే కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ తీసుకొచ్చిండు. ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే అంటే పథకాల్లో కావచ్చు, ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఇప్పుడు చనిపోయిన రైతు బీమా పథకం వరకు అన్ని క్లియర్గా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సంక్షేమ పథకాలు అందించారు. ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాల కాలం నుండి కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు అలాగనే హామీలు ఇచ్చారు. తర్వాత ఇంటింటికి మాకు 100 రోజుల్లో ఇవన్నీ మీకు ఇస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఏమైందంటే ఒక్క హామీ కూడా నెరవేరకపోయేసరికి గ్రామాలలో ఎక్కడ కూడా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారు లేరు. ఎవరైనా ప్రభుత్వ నాయకులు వస్తున్నారు అంటే వాళ్ళను ప్రశ్నిద్దామనే రకంగానే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మేము ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాము. రైతు బంధు ఇస్తున్నాము, ఫ్రీ బస్ అమలు చేసినాము. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులే లేవు, మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా ఇస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇట్లా అంటే ఊర్లో పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ఊర్లలో చూస్తే వాళ్ళు ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నామని అన్నారు. ఎప్పుడు ఇచ్చారంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒకసారి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మొన్న స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు కొంతమందికి వేశారు. అంతే తప్ప ఇప్పుడు ఆల్రెడీ 4 సార్లు రైతు బంధు మనకు బాకీ ఉన్నారు. ఆల్రెడీ మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బాకీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం రావాల్సిన వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన హామీ ఏంది, వాళ్ళు 2 పంటలకే ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మేము 3 పంటలకు ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు. 3 పంటలకు కాదు, ఒక్క పంటకు కూడా ఇవ్వకుండా కేవలం ఎంపీ ఎలక్షన్ల ముందు ఒకసారి, స్థానిక సంస్థల ముందు ఒకసారి ఇవ్వడం జరిగింది. రైతు బంధు అట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో కానీ పట్టణంలో కానీ 1-2 అట్లా మళ్ళీ వాళ్ళు కూడా అందరికీ కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరు. దాంట్లో ఒక వర్గం వారికి ఇచ్చి ఒక వర్గం వారికి ఇవ్వక వాళ్ళ మధ్య ముసుగులకు గుద్దులాటేలాగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది తయారైంది. అది అర్హులకు ఎవరికి ఇవ్వలే. అలాగే ఇంకోటి రేషన్ కార్డులు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు అనే దానికి ఇప్పుడు ఒక్కసారి మీరు ఫోన్ తీసి గూగుల్లో చెక్ చేయండి. 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పొంగిలేటి గారే అవన్నీ అప్పుడు ప్రదానం చేశారు. ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తాయి. మనకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి వీళ్ళు ఏదో ఇప్పుడు కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు ఇవ్వలేరు మేము ఇస్తున్నామని చెప్పి కొంచెం వాళ్ళు ప్రచారం మౌత్ పబ్లిసిటీ చేసుకున్నారు. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేనది లేదు, వీళ్ళు ఇచ్చిరనేది అనేది ఏం లేదు. అంటే అసలు ఈ ప్రభుత్వం రావడానికి పెద్ద ఎత్తున అంటే ఎక్కువగా వీళ్ళకు ఓట్లేసిన జనాలలో వీళ్ళకు మన నిరుద్యోగులు కూడా సంఖ్య కూడా ఎక్కువ ఉంది. సో నిరుద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కువగా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏంది అసలు ఇప్పుడు? అంటే వీళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగితతో పాటు అబద్ధపు హామీలు, అంటే ఇష్టమున్న హామీలు ఇచ్చేసి నిరుద్యోగులకు నమ్మించారు. ఈ ప్రభుత్వం వస్తే కొంచెం మార్పు వస్తే 10 సంవత్సరాలు చూసినాం. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చూసినాం. మరి కొంచెం మార్పు వీళ్ళ ద్వారా ఇంకేమైనా ఎక్కువ మనకు లాభం జరుగుతుందేమో అనే ఆలోచనతో వాళ్ళు ఓట్లేసి చూశారు. మొన్నటి వరకు మనం అశోక్నగర్లో చూసినాం. వీళ్ళు అశోక్నగర్ వస్తే ఏదైనా ఇక అడ్డుకుంటామనే పద్ధతిలో ఉంటే మన అద్దంకి దయాకర్ గారు వెళ్ళారు.
అశోక్ నగర్కి. అక్కడ వాళ్ళందరూ కూర్చుని మేము ఇన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినాం, మీకు లక్షల జాబులు ఇస్తున్నాం, మొన్న ఇచ్చిన 30,000 అయ్యాయి, ఇప్పుడు ఇచ్చి 60,000 అయ్యాయి అని చెప్తే అక్కడున్న వాళ్ళు నిరుద్యోగులంతా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా క్వశ్చన్ చేశారు, మీరు ఏమి ఇచ్చారు, మీకు పోయిన గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లను ఉద్యోగాలను మీరు మాకు పేపర్లు ఇచ్చేసి మేమే ఇచ్చినామని చెప్పుకోవడం ఇది ఎంతవరకు సమంజసం, మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవి, జాబ్ క్యాలెండర్ ఏది అని వాళ్ళంతా ప్రశ్నించారు. దాదాపు అశోక్ నగర్లోనే మన తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుండి ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంతా కలిసి పెట్టిన సభల్నే వాళ్ళ కనీసం మనసున పట్టకుండా అద్దంకి దయాకర్ గారికి కావచ్చు, ఇంకెవరైనా పోతే వారికి కావచ్చు, వాళ్ళని అసలే మాట్లాడివ్వకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితులు అక్కడ నుంచి వెనుదిరిగి వచ్చారు. అంటే నిరుద్యోగులు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ మన రాష్ట్రంలో అనవసరంగా పప్పులో కాలేసినాం. మనం ఏదో 10 సంవత్సరాలు మంచిగా ఉన్న పాలనను అంతకు మంచిగా దొరుకుతుందేమో అని చెప్పి మొత్తానికి మళ్ళీ ఒక 10-20 సంవత్సరాలు వెనుక పడిపోయినామని చెప్పి ఇప్పుడు అందరు బాధపడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతూ ఉన్నారు వాళ్ళంతా. మరి ఇప్పుడు సీతక్క గారు అంటున్నారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగులను ఎవరో ఒకరిని పెట్టేసి పేడాటిస్టులను పెట్టి, అంటే నార్మల్గా ఆవిడ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులైనా కూడా ఈ నిరుద్యోగుల వెనకాల ఏదో ఒక పార్టీ ఉండి ఇలా నడిపిస్తుంది, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తున్నాము, మీరు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారని సీతక్క గారు అంటున్నారు. ఇప్పుడు సీతక్క గారు చెప్పిన దాన్ని బట్టి అదే మాట ప్రెస్ ముందరికి వచ్చి నలుగురు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్కు చెప్పడం కాదు, జనాలకు వచ్చి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకా, లేక కాకతీయ యూనివర్సిటీకా, లేకుంటే అశోక్ నగర్కా వచ్చి నిరుద్యోగుల పక్షాన అక్కడ ఉండి వాళ్ళ ద్వారా ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పండి. అప్పుడే అది అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుందా, వాళ్ళు అడ్డుకుంటారా, అక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థమైపోతుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో లేకుంటే వేరే ఏదో వెనుక ఉండి నడిపించడమో కాకుండా అక్కడ జరిగింది ఏదంటే బాధ, నిరుద్యోగులకున్న బాధను వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకొని వీళ్ళు ఏదో పార్టీ వాళ్ళే ఇట్లా చేస్తున్నారు తప్ప మేము అన్నీ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం కదా మేడం. దీంట్లో మొత్తం అబద్ధపు హామీలు ఎలక్షన్ల ముందు నడిచినాయి, మౌత్ పబ్లిసిటీ, అబద్ధపు పబ్లిసిటీ తర్వాత నడుస్తున్నాయి, అంతే తప్ప జరిగింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు బీసీ రిజర్వేషన్, బీసీలను కేసీఆర్ అన్యాయం చేశాడు బీసీలకు, మా ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, 42% రిజర్వేషన్ మా ప్రభుత్వంలోనే అమలు చేస్తాము అనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు నేను ఎలక్షన్లో నిలబడేవాడిని, ఇప్పుడు జెడ్పీటీసీకి ఉండేవాడిని, రిజర్వేషన్లని ఇచ్చిండు, తర్వాత అంతా ప్రిపేర్ అయినాం. ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కేసు వేసి మధ్యలో ఆగిపోయింది, ఎలక్షన్ కూడా అనేది ఆగిపోయింది. 42% ఇస్తున్నా అని చెప్పిండు. ఏ రకంగా ఇస్తుండు, ఏ రకంగా అంటే ఇవ్వడానికి అక్కడ ఎటువంటి, ఇప్పుడు దాదాపు రాజ్యాంగ సవరణ జరగలే, గవర్నర్ ఆమోదం పొందలే, ప్రభుత్వ పరంగా ఇస్తున్నామని అంటున్నాడు కానీ అక్కడ అది ఇవ్వడానికి అనుకూలంగా లేదు. అక్కడ దాన్ని ఒక కొచ్చరిగా చూపించుకొని బీసీల దగ్గరికి పోదామని చెప్పి చూసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి గ్రామాలలో కానీ మన బయట ఎలక్షన్ దగ్గర వరకు వెళ్ళి ఆగిన తర్వాత సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ నాయకులే ఇప్పుడు పైకి అక్కడ పార్టీల దగ్గర కనబడుతున్నారు కానీ లోపల మొత్తం రేవంత్ రెడ్డి మీద కోపంతో ఉన్నారు వాళ్ళు. మాకు ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తున్నా అయిపోయింది అని చెప్పి అంత నమ్మబలికి మళ్ళీ ఆయననే వాళ్ళకి అనుకూలంగా ఉన్నందుకు కేసులు వేయించి మళ్ళీ అనుకూలంగా ఉన్న లాయర్ని పెట్టి అవన్నీ మాకు అపోజిట్గా చేస్తున్నాడు. కానీ బయటకు మాత్రం మేమేం తెలియలేని వాళ్ళం, మేమంతా తెలివి తక్కువ వాళ్ళం అనుకుంటుండేమో, కానీ మాకు అంత అర్థమవుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులే లోపల మాట్లాడుకుంటున్నారు. అదంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఆయన చేస్తా అనేది ఏం లేదు, చెయ్యకుండా చేస్తా అని పైకి చెప్తూనే చాప కింద నీరులాగా దాన్ని చేయకుండా కొన్ని దుష్ట శక్తులతో ఆయనని అడ్డుకుంటున్నాడు దాన్ని. మళ్ళీ ఇంకోటి బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 2011లో జనాభా లెక్కలు జరిగినాయి, మళ్ళీ 2021లో జనాభా లెక్కలు జరగాలి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఇప్పుడు ఆ జనగణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తే అందులో బీసీ పర్సెంటేజ్ ఎంత ఉంది, బీసీలకు ఎంత రావాలి అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ప్రాతిపదికన ఇవ్వాలని. బీసీలు 42% ఎబోవ్ ఉన్నారు, 52% వరకు ఉన్నారు. వాళ్లకు జనగణన చేయకుండా ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు 2021లో జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు జనగణన చేసి ఉంటే ఖచ్చితంగా మనకు ఏదో రకంగా రిజర్వేషన్కు అనుకూలంగా మారేది. అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీసీలతోని వాళ్ళ మానసిక భావాలతో ఆడుకుంటుంది, మనోభావాలతో ఆడుకుంటుంది. అది రెండు అధికార పార్టీలు వాళ్ళ బీసీల మనోభావాలతో ఆడుకుంటున్నాయి తప్ప వాళ్ళ కోసం ఏం చేసేదేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రా మీద పడింది. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయిన జనాలు జూబ్లీహిల్స్లో ఎక్కువ శాతంగా ఉన్నారు. అంటే ఈ వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ప్రచారంగా తిరుగుతున్నాం కదా మేడం, ప్రచారం తిరిగితే మాతో పాటు ఎవరో తెలియని వాళ్ళు వస్తున్నారు మా ఇమ్మట. ఎందుకమ్మా మీరేట వస్తున్నారు అంటే, సార్ మేము కూడా తిరుగుతాం సార్, వాడు రావద్దు, వాడు రేవంత్ రెడ్డి రావద్దు, మా ఇల్లు నాశనం చేసిండు సార్,
మమ్మల్ని రోడ్ మీకు ఇచ్చేసింది సార్ అంటే మీరు ఎవరమ్మా అని మేము అడిగితే సార్ మేము హైదరాబాద్తులం సార్ అని చెప్పి అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అని చెప్తే మా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళు చెప్తే. ఇన్ని రోజులు మేము మంచిగా ఉన్నాం, అమ్మ మరి రేవంత్ రెడ్డి మరి హైదరాబాద్ సిటీ మంచి కోసమే చేస్తున్నాడట కదా, అంత ప్రచారం చేసుకుంటున్నాడు, హైదరాబాద్ సిటీ డ్రైనేజ్ వ్యవస్థ మంచి లేదు, అంత చిర్రలు కట్టిర్రు, వాళ్ళ మంచి కోసమే చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నా అంటే సార్ మాది కూలగొట్టారు, మాకంటే లోపలికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ సార్లు అయి ఉన్నాయి సార్, మన అక్బరుద్దీన్ ఓవైసీ సార్ వాళ్ళది ఒకటి ఉంది, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి వాళ్ళది ఒకటి ఉంది, అవన్నీ ఉన్నాయి మరి సార్, మరి అవి కూల్చలేడు, మరి మయ్యట్లా కూల్చుతున్నాడు సార్ అంటే మా దాంట్లో మా భూములు కబ్జా చేయడానికే ఆయన ఒక ప్లాన్ చేసుకొని ఆయన పనిచేసిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇక్కడ వరకు ఎదిగిండు. తర్వాత ఇప్పుడు ఆయనకు భూములు చూస్తే పానం అవుతలేదు, ఇవన్నీ తీసేసి ఆ భూములన్నీ తీసుకొని అమ్ముకోవాలని చెప్పి ఆశతో ఉన్నాడు తప్ప మా కోసమో హైదరాబాద్ సిటీ కోసమో చూసే పద్ధతి లేదు సార్. మేము ఖచ్చితంగా తిరుగుతాం, మా హైదరాబాదితుల వల్లనే ఓడిపోయింది అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే విధంగా మేము తిరుగుతాం సార్. మాకు మా మధ్యాహ్నం పూట కొంచెం బువ్వ పెట్టండి సార్, అన్నం పెట్టండి, మేము తిరుగుతాం, ఖచ్చితంగా ప్రచారం చేస్తాం, హైదరాబాదితుల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి బయటకు వచ్చే విధంగా చేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ బాధ ఏంటంటే చిన్న పిల్లల్ని కనీసం నోటీసులు ఇవ్వకుండా చిన్న పిల్లలు బయటకు తీసేసి తినడానికి తిండి లేకుండా వాళ్ళ పుస్తకాలను పెట్టేసి మొత్తం బుల్డోజర్లతోని ఇండ్లని కూల్చేస్తే అందరికీ బాధనే కలిగింది. కానీ వాళ్ళ దాని ప్రచారం కూడా మేము రాజధాని మంచి కోసం హైదరాబాద్ మంచి కోసం చేస్తున్నామని చెప్పి చేసుకోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు? అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళ లోపల భయం అనేది ఒకటి వచ్చింది. ఎందుకనంటే జరిగేది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, ఇక్కడ ముస్లిం ఓటు ప్రభావం ఎక్కువ, ముస్లింలకు చేసింది ఏం లేదు ఇప్పటికీ, వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కోపంతో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు మత సహనంతో అన్ని పండుగలలో హిందూ ముస్లిం బాయి అని ప్రతి దగ్గర మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఏ పండుగను కూడా పట్టించుకోవడం లేదు, మా కనీసం సహకారంగా లేడు అని చెప్పి ముస్లింలంతా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి అజరుద్దీన్ గారికి ఒక మంత్రి పదవి ఇస్తే, ముస్లింకు మంత్రి పదవి ఇస్తే మాకు ఓటే అని చెప్పి అడుక్కోవడానికి తప్ప అందులో వేరే ఉద్దేశం లేదని చెప్పి నా అభిప్రాయం అని. ఓకే, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, మీకు ఎట్లా అనిపించినాయి? అంటే ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి ఇంకేదైనా ఎట్లా అనిపించినాయి మీకు? జూబ్లీహిల్స్లో మేము ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతున్నామండి. 15 రోజులు తిరిగితే మాకు ప్రతి దగ్గర వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, దాదాపు 3 పర్యాయాలు మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నారు. ఇప్పుడు వారి కుటుంబం, వాళ్ళ భార్య కావచ్చు, 3 పిల్లలు కావచ్చు, మగతోడు లేకుండా బాధల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మన జూబ్లీహిల్స్ ప్రజలని చెప్పి భావిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 3 సార్లు మమ్మల్ని కాపాడిండు, మాకు అనుకూలంగా ఉన్నాడు. ప్రభుత్వం ఉదాహరణకు మొన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మ చీరలు కనీసం ఇవ్వలే, బతుకమ్మ పండుగకు మా ఆడబిడ్డలకు నేను ఎటువంటి ఏమి ఇవ్వకపోతే నాకు మనసున పడతలేదని చెప్పేసి గోపినాథ్ గారే సొంతంగా చీరలు కానీ కుక్కర్లు కానీ ప్రతి ఆడబిడ్డకు పంచిపెట్టారు. ఎందుకంటే బాధ్యత అది, ఆయన సొంత నిధులతో పంచారు. ఇప్పుడు ఆ కుటుంబం గోపినాథ్ గారు లేక ఒక ప్రాబ్లంలో ఉన్నది అంటే ఆ కుటుంబాన్ని బాధ్యత తెలుసుకోవాల్సిన బాధ్యత మన ప్రజలదే, మనం తీసుకుందాం, ఖచ్చితంగా సునీతమ్మని గెలిపించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో విషయానికి వస్తే కేసీఆర్ గారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కేసీఆర్ గారిని జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారు. హైదరాబాద్లో అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ప్రతి దగ్గర మన కేసీఆర్ గారికి అనుకూలంగానే గెలిపించారు, అందరూ ఓట్లేసారు. కానీ గ్రామాల్లో అక్కడక్కడ చిన్న చిన్న మైనస్లతోని కేసీఆర్ గారు ఇప్పుడు అధికారం లేకుండా ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలోకి ఈ ఒక్క సీటుతో అధికారంలోకి రారు, కానీ ఈ ఒక్క సీటు వల్ల కేసీఆర్ గారి నుంచి గ్రామాల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్త వరకు ఒక మంచి ప్రోత్సాహం, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ఊపు అనేది వచ్చింది అని చెప్పి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి అగ్రనాయకుడు కేసీఆర్ గారి వరకు అందరికీ ప్రోత్సాహం వచ్చి రేపు పొద్దున ఇంకా ముందు మంచిగా ముందుకు పోయి ప్రభుత్వం వచ్చే విధంగా కేసీఆర్ గారికి ప్రోత్సాహం ఇద్దాం. ఎందుకంటే మనం ఇచ్చినాం ఇంతకుముందు, కానీ బయట గ్రామాల వాళ్ళు ఇవ్వలేరు. మనకి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో ఉన్న నాయకులకు కూడా మనం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ ఎలక్షన్ గురించి చూస్తున్నారు. దీంట్లో కేసీఆర్ గారికి ఓటేసి వారికి మనం ప్రోత్సాహం ఇస్తే మిగతా అంతా ఉన్న నాయకులందరికీ ఒక ఉత్సాహం వచ్చి ఇంకా ముందున్న 2 సంవత్సరాల్లో పార్టీ పునర్వైభవంకి వచ్చేసి అధికారంకి వస్తా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు.
ఓకే. అంటే వాళ్ళ పిల్లలు ప్రచారంలో తిరుగుతున్నా గూడా వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టడము, వాళ్ళ పిల్లలది ఒక వీడియో విడుదల చేశారు. ఏంటది అంటే రేవంత్ అంకుల్ మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అనేది. అంటే ఈ సునీత గారు కొన్ని కొన్ని ప్రచారాలలో, సభలలో ఏడిస్తే గూడా పొన్నం ప్రభాకర్ గారు దాన్ని సింపతి కోసం ఆడే డ్రామా అనడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎవరైనా మన తెలంగాణ ఆడబిడ్డ, ఆమె ఎలక్షన్లో ఆయన గెలిచిండు. జూబ్లీహిల్స్ ప్రజలకు బాధ్యతగా ఆయనను గెలిపించుకున్నారు గోపీనాథ్ గారిని. సడన్గా బాధ్యతల నుండి కాదు, ఆమె భర్తగా బాధ్యతగా మొత్తానికి ఆయన వైదొలిగిండు. ఆయన బాధ్యత ఆమె తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉంటాను ఆమె ముందుకు వచ్చింది ఆ బాధలో కూడా. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన లేని లోటు కనబడి ఆమె కొంచెం ఏడుస్తుంది. ఏడ్చి ఆమె బాధకు లోనైతే అటువంటి సందర్భాన్ని పట్టుకొని వీడు ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతారో వానికి తెలియదు. వాడు ఆమె అంతా యాక్షన్ చేస్తుంది, పక్కన వాళ్ళ కూతురు నవ్వుతుంది, ఆమె ఏడుస్తుంది, ఆమె అంతా యాక్షన్ ఇదంతా ఏం లేదంటే ఇప్పుడు భర్త చనిపోయిన భార్య ఎంత ఎలక్షన్లు అయినా ఎంత అదున్నా ఎలక్షన్ ఉన్నా కనీసం బాధ అనేది ఉండదా? అంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో ఆడబిడ్డని చూసుకుంటే భర్త చనిపోతే ఎప్పుడు దుఃఖంతో గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తారు అంటారు. ఆమెకు అక్కడ పరిస్థితులకు ఏడుపు వచ్చింది, ఏడిచింది. దాన్ని వీళ్ళు ఆ రకంగా చూడడం చాలా బాధాకరం. ఆ పార్టీకే సిగ్గుచేటుగా భావిస్తున్నాను. మీరు ప్రచారంలో తిరుగుతుంటే నవీన్ యాదవ్ కొన్ని మాటలు మాట్లాడటము, అంటే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం నాది, ఈ జనాలు నా వాళ్ళు, ఇక్కడ మా మీద మా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ గల్లీ కూడా దాటరు అనడం, అంటే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడు? పరిస్థితి ఎట్లున్నదంటే జూబ్లీహిల్స్లో ప్రశాంతత కావాలని చెప్పి అంటున్నారు. అంటే ఎక్కడైనా సరే ఏ ఎలక్షన్లు అయినా కానీ మాకు ఆ పని కావాలా, ఈ పని కావాలా, ఈ రోడ్డు కావాలా, మాకు అభివృద్ధి కావాలా అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మేము కాన్వెన్సింగ్ పోతే ప్రజలు ఏమంటున్నారంటే సార్ మాకు అవి ఏమొద్దు, ప్రశాంతత కావాలా. ప్రశాంతత కావాలంటే ఇప్పుడు లేడీ సునీతమ్మ ఉంటే మాకు పనులు ఏమైతుందో తెలియదు కానీ ప్రశాంతంగా మాత్రం బతుకుతాం సార్. అదే ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే మా ప్రశాంతత అంతా పోతుంది. ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ మేము కమిషన్ ఇవ్వాల్సిందే, ఓ షాప్ నడుపుకోవాలన్నా కానీ వాళ్ళ మనుషులు వస్తారు. దుర్గా సేవా సమితి అని చెప్పి, వినాయక సమితి అని చెప్పి ఆయన పేరు మీద కొంతమంది యూత్ తయారైపోయి ఇగో ఇంత 10,000 ఇవ్వాల్సిందే, 20,000 ఇవ్వాల్సిందని చిట్లు వేసేసిపోతారు. ఆ చిట్లు ఖచ్చితంగా ఇవ్వకపోతే మళ్ళీ రౌడీలను పెట్టి మనల్ని బెదిరిస్తారు అని చెప్పి ప్రచారం పోయిన ప్రతి దగ్గర ఇదే మాట. మాకు అభివృద్ధి అవన్నీ ఇప్పుడు మాకు ఆలోచన ఏం లేదు, కేవలం మాకు ప్రశాంతత కావాలంటే నవీన్ యాదవ్ గెలవద్దు అనే ఆలోచన ప్రజలు చెప్తా ఉన్నారు. చిన్న చిన్న షాపులు, కిరాణా షాపులు, టీ కొట్టులు వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. రేపు పొద్దున నవీన్ యాదవ్ గారు గెలిస్తే వాళ్ళ టీం బాగా వాళ్ళంతా రౌడీ షీటర్లు ఉంటారంట. వాళ్ళు చెప్తున్నారు. మేము అంటే మన లోకల్ కాదు కాబట్టి లోకల్ వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వెనుకున్న అనుచరులు అంతా పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు. ఆ రౌడీలంతా కూడా ఇప్పుడు గల్లీలలో లీడర్గా తయారవుతారు. వాళ్ళంతా మా మీద పడతారు, మాకు ప్రశాంతత లేకుండా చేస్తారు. నవీన్ యాదవ్ గారు గెలవద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కానీ బయటకు వచ్చి ప్రచారం చేయలేకపోతున్నాం. బయటకు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామా, కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ ఎక్కడన్నా నవీన్ యాదవ్ గారు చెప్తే రేపు పొద్దున మా పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి మేము బయటకు రాలేకపోతున్నాం. కానీ సైలెంట్ ఓటు పద్ధతిగా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలవద్దంటే ఇంకా గెలవద్దంటే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది, అంటే మన ఇండిపెండెంట్గా ఉన్నారు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఓటు చీల్చకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కోటేస్తేనే మనకు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అంటున్నారు కదా, నేను ఇక్కడ 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాననేసి. నవీన్ యాదవ్ గారు 1,00,000 మెజారిటీ అనవచ్చు, 2,00,000 మెజారిటీ అనవచ్చు, అది ఆయన అభిప్రాయం. అది కానీ జనాలు ఆయనకి ఇచ్చి ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. పోయిన దగ్గరల్లా సార్ మీకే ఇస్తామని చెప్తా ఉన్నారు ఆయనకు. ఎందుకంటే భయం, ఆయన అంటే భయం. నవీన్ యాదవ్ అంటే ఒక ఆయన కానీ వాళ్ళ నాన్న శ్రీశామ్ యాదవ్ కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళంతా రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు, ప్రతి ఏరియాలో రౌడీ దందాలు చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళని చూస్తే భయం కాబట్టి సార్ మీకే ఇస్తాం సార్ చెప్తా ఉన్నారు. కానీ లోపల వాళ్ళకు ఉండే భయం వాళ్ళకు ఉన్నది. ఆయనకు అట్లా ఆయన ఫీలింగ్, ఆయనకు భయపడి చెప్పే విషయాలను ఆయన దాన్నే బలంగా అని అనుకుంటున్నాడు తప్ప ఆయనకు అనుకూలంగా మాత్రం ఇక్కడ లేదండి. అంటే మీరు ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఊరు పరిస్థితులు ఎట్లున్నాయి? అంటే రైతులకి రైతు భరోసా కానివ్వండి, యూరియాస్ కానివ్వండి, సో అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అసలు? నేను మీ టీ ద్వారా ఒకటే చెప్తాను అనుకుంటున్నా మేడం. ఒకటి, నేను గ్రామం నుండి వచ్చిన రైతు బిడ్డని. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా. నిరుద్యోగంతో ఊళ్ళో ఉండి రాజకీయంలోకి వచ్చేసి నేను గ్రామంలో ఉప సర్పంచ్గా అయినా. తర్వాత ఇప్పుడు రాజకీయం మెల్లిమెల్లిగా ముందుకెళ్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా గ్రామాల పరిస్థితులు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ఈ ఓటింగే కాదు, ఇది ఎలక్షన్సే కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తున్న ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. ఎందుకనంటే ఇప్పుడు 6 హామీలు ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి 100 రోజులు చేస్తామని చెప్పనగానే మార్పు అని చెప్పి అంత ఆలోచించి
వన్ సైడ్గా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినాం గ్రామాలలో. పట్టణాలలో ఇటు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినా, గ్రామాలలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి మేము గెలిపించడం జరిగింది గ్రామాల తరపునే. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు గ్రామాల్లో అంటే చెప్తే ఎంత బాధాకరం అంటే, గత 10 సంవత్సరాలు మంచిగా అందరూ సమయానికి రైతులకు చెప్తున్నా, పెట్టుబడి సమయానికి వచ్చింది రైతు బంధు కరెక్ట్ టైంకు. జూన్ కంటే ముందే పడుతుండే, వర్షాలు స్టార్ట్ అయ్యే టైంకి అన్ని సరుకులు తెచ్చి పెట్టుకునేది. తర్వాత కరెంటు 24 గంటలు ఫ్రీ కరెంట్ రైతులకి. 24 గంటలు కరెంటు వచ్చుడే తక్కువ. అంతకుముందు ఏంది, మనకు రాత్రుల్లో 10 గంటల నుండి రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి 3 phase అనేది ఉంటుంది. ఆ 3 phase కరెంటు ఆ టైంలో ఉంటే, ఆ టైంలో పోయి చీకట్లో పోయి లైట్లు వేయగా కరెంట్ షాక్తో చనిపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. ఆ టైంలో 2014 ముందు పాము కుట్టి చనిపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. అట్లా ఆ టైంలో ఉండే 3 phaseని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఖర్చు ఎంతన్నా కానీ ఏమైనా కానీ రైతులకు బాగుండాలా. డే టైంలో వాళ్ళ ఇంటికాడ నుండి ఫోన్ బట్టి క్లిక్ చేస్తే పారకం మారాలా అని చెప్పి ఆలోచించి 24 గంటలు డే అంతా 3 phase కరెంట్ ఇచ్చాడు. పెట్టుబడి మనకు రైతు బంధు ఇచ్చేసిండు. తర్వాత ఏం కావాలా, మనకు భూగర్భ జలాలు, ఒకవేళ మనకు అందుబాటులో లేకుంటే భూగర్భ జలం పెంచాలని గ్రామాలలో మిషన్ కాకతీయ పథకాలతోని గ్రామాల ఊర కుంటలు కానీ ఊర చెరువులు ఉంటాయి, పూడుగతి తీసి ఫుల్ నీళ్ళు నింపేదన్న. ఎండాకాలం కూడా నిండు కనబడేది. గ్రామాల్లో భూగర్భ జలం పెరిగేసి, అంతకుముందు గ్రామాల్లో బోర్బావిలు వేస్తే 100%లో 10-20% పడుతుండే, మిగతా 80% ఫెయిల్ అవుతుండే. ఇప్పుడు 80% సక్సెస్ అవుతున్నాయి, ఒక 10-20% అట్లా ఫెయిల్ అవుతున్నాయి. భూగర్భ జలం పెరిగింది, నీళ్లు పెరిగినాయి, కాళేశ్వరంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఊర్లకు నీళ్ళు వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వచ్చేసింది. ఇప్పుడు రైతు సంతోషంగా ఉన్న సమయంలో ఎరువులు కూడా మనం ఫుల్గా మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది ఇక టైంకు మనకు వచ్చేదని చెప్పి ఎరువులు సమయానికి వచ్చేటి. ఇదంతా పండించిన తర్వాత రైతులకు కావాల్సిన అన్నీ వచ్చినాయి. మళ్ళీ కావాల్సింది ఏంటిది, అవి అమ్ముకోవాలి. అమ్ముకోవాలంటే ఎక్కడ, ఇంతకుముందు మండలంకా లేకుంటే జిల్లాకా పోయి అమ్ముకునే పరిస్థితి ఉంటుండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాలకే వచ్చి సహకార సంఘాల ద్వారా గ్రామాలకే వచ్చి అవి కొనుక్కొని పోయేది. అంటే రైతుకి ఎంత ఫ్రీ అయిందంటే, పెట్టుబడి దగ్గర నుంచి తర్వాత గిట్టుబాటు ధర వరకు అన్నీ అనుకూలంగా మారినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే రైతు బంధు పెట్టుబడి లేదు. రైతులు మళ్ళీ దళారీల దగ్గరకు పోయి 10 చొప్పున 20 చొప్పున వడ్డీలకు తెచ్చుకొని మళ్ళీ పంటలు వేస్తున్నారు. సమయానికి ఎరువులు లేవు. ఎరువు కోసము 3-4 రోజులు అక్కడ ఎరువుల దుకాణం దగ్గర చెప్పుల లైన్ పెట్టి, సంచుల లైన్ పెట్టి, భార్య అక్కడ భర్త ఇక్కడ అట్లా లైన్ ఉంచి 3 రోజుల తర్వాత ఒక్క సంచి దొరికితే ఒక ఎకరానికి 2-3 బస్తాలు అవుతుంది. ఒక్క సంచి దొరికితే అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అక్కడనే వారం 10 రోజులు టైం అయిపోతుంది. ఆ వారం 10 రోజులున్న మనకు కావాల్సినంత యూరియా దొరకలేదు, ఆ యూరియా లేదు. కరెంట్ అనేది ఇంతకుముందులాగా ఉండలేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది పోతుంది ఏమనంటే మేము రిపేర్ చేస్తున్నాం అది అని చెప్తున్నారు తప్ప కరెంటే ఉండలేదు. కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు మొక్కజొన్నలు, వరి మొత్తం ఇప్పుడు గ్రామాల్లో పోసారు. మొత్తం ఇప్పుడు వర్షానికి తడిసిపోతున్నాయి తప్ప కొనుగోలు కేంద్రాలు అనుకూలంగా లేవు. అంటే ఒక్కొక్కదాన్ని డివైడ్ చేసి చూసుకుంటే పెట్టుబడి నుంచి గిట్టుబడి దాకా కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని రైతులకు సకాలంలో అందినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో పెట్టుబడి అనేది లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల ముందు ఒకసారి వేసిండు రైతు బంధు, తర్వాత లేదు. తర్వాత కరెంట్ అనేది అనుకూలంగా ఉండట్లేదు. ఎరువుల బాధ అనేది మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎరువులు అనేది కష్టంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలే. అంటే ఈ 4 సందర్భాలు రైతులకు కావాల్సిన అన్ని కేసీఆర్ అందించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతులు బాధపడుతున్నారు. నేను ఇప్పుడు రైతుల తరపున వచ్చి ఇక్కడ జూబ్లీస్ ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే, జూబ్లీస్ ప్రజలను ఒకటే అడగదలుచుకుంటున్నా, దయచేసి రైతుల కోసం ఒక్క ఓటు. మీరు 5 ఏళ్ళు మీ కడుపులకు పోతున్నాయంటే రైతులు కష్టపడి పండించిన పంట ద్వారానే మీరు తింటున్నారు. ఆ రైతులకు ఇప్పుడు బాధ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా రైతులంతా బాధపడుతున్నారు, ఘోషపడుతున్నారు ఏవి సకాలంలో అందక. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటలేదు. ఈ ఒక్క ఓటు రైతు కోసం ఒక్క ఓటు అని చెప్పి జూబ్లీస్ ప్రజలందరూ నిర్ణయించుకొని రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం అలుగుని హామీలు ఇచ్చి ఎందుకు పనికి రాకుండా రైతులను మొత్తం నాశనం చేస్తుంది. రైతులకు సహకారంగా రైతు కోసం ఒక్క ఓటు అని చెప్పి జూబ్లీస్ ప్రజలందరూ నిర్ణయం చేసుకొని ఒక్కసారి ఈ ఓటు రైతు కోసం సహకారంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకా ఏమేమో పార్టీలు ఉండొచ్చు, ఇండిపెండెంట్ పార్టీలు ఉండొచ్చు. కానీ అది అధికారికంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే, అంటే మీరు మిగతా పార్టీలకు వేసి ఓటు చీల్చకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే, దీంట్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓడడం వల్ల కొన్ని హామీలు నెరవేరొచ్చు.
రైతులు గురించి మంచి జరగచ్చు, రైతులకు మంచి చూడొచ్చు. ముందున్న 2 సంవత్సరాలైనా పాలన బాగా చేస్తాడనే ఆలోచనతోనైనా జూబ్లీస్ ప్రజలు రైతు కోసం ఒక్క ఓటు అని ముందుకు పోతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.